అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటి గెలల నాణ్యతను పెంచేందుకు మార్గాలు, ఆగాకర సాగులో మెలకువలు, తెలంగాణ ప్రాంతంలో చేపల పెంపకం రైతులకు సూచనలు. తీగజాతి కూరగాయ పంటల్లో ఇటీవల ఆదరణకు నోచుకుంటున్న పంట ఆగాకర. దీన్నే బోడకాకర అని, బొంతకాకర అని అంటుంటారు. హిందీలో జంగ్లీ కరేలా అని, కక్రోల్ అని, ఆంగ్లంలో స్పైన్ గార్డ్ అని అంటారు. పేరులో కాకర ఉన్నా ఈ కాయలో చేదు ఉండదు. కాయలు మృదువైన ముళ్ళు కలిగి నిమ్మకాయంత పరిమాణంలో ఉంటాయి. ఆగాకర కాయల్లో బి విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక మధుమేహ వ్యాధి, దగ్గు, ఆయాసం వంటి శ్వాస వ్యాధులు, అల్సర్లు, కామెర్లు వంటి వ్యాధులను నివారించే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో వీటికి మార్కెట్లో మంచి ధరలు పలుకుతుంటాయి. ఆగాకర ఎక్కువగా చెరువు గట్లపై, బీడు భూముల్లో, కొండ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా తీగల అల్లుకొని కాయలు కాసే పంట. ఈ మధ్యకాలంలోనే దీన్ని వాణిజ్యపరంగా సాగులోకి తెస్తున్నారు. అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో బాగా అందివస్తుంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఆగాకరను రైతులు సాగు చేస్తున్నారు. ఆడ మగ మొక్కలుండే ఈ పంట సాగులో కొన్ని ముఖ్యమైన మెలకువలను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాయి కృష్ణ నిఖిల్. ఈ ఆగాకరనే మనము బోడకాకర, బొంతకాకర, పిచ్చి కాకర అని కూడా అంటాము. దీని సైంటిఫిక్ నేమ్ తీసుకున్నట్టయితే మొమాడికా డయోసియా. ఇది మనకి కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన తీగ మొక్క. ఈ తెలంగాణలో ఇది ఎక్కువ మట్టుకు అయితే నార్దర్న్ తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి కొంచెము హిల్లీ ప్లేసెస్లో ఎక్కడైతే ఈ గుట్టల ప్రాంతాలలో దీన్ని సాగు చేస్తున్నారు. ఇది ఒక డయోషియస్ ప్లాంట్. డయోషియస్ ప్లాంట్ అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ అనేది సపరేట్గా ఉంటాయి. మేల్ ఫ్లవర్ సపరేట్గా ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు పాపులర్గా ఉన్న వెరైటీస్ అయితే అర్కా భరత్ అనే ఈ వెరైటీ చెటాలి సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ చెటాలి సెంటర్ నుంచి మేము ఈ ప్లాంట్స్ తీసుకొని వచ్చాము. ఇదే కాకుండా ఒకవేళ వేరే వెరైటీస్ ఏదైనా ప్రిఫరబుల్ అంటే కాశీ గౌతమ్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి వాళ్ళు రిలీజ్ చేసిన కాశీ గౌతమ్ అనేది ఒకటి ఉంది. ఇంకొకటి నీలాంచల్ శ్రీ, ఇది మనకి ఒరిస్సా నుంచి వచ్చిన వెరైటీ. ఈ మూడు వెరైటీలు కూడా తెలంగాణకి సూట్ అవుతాయి. యూజువల్గా సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో అంటే వేసవి కాలము స్టార్ట్ అయ్యే టైంలో దీన్ని మనం ప్లాంటింగ్ తీసుకోవాలి. దీన్ని ప్లాంటింగ్ మనము ఒకవేళ రూట్ సక్కర్స్తో కానీ లేకపోతే సీడ్స్తోనన్నా తీసుకోవచ్చు. సీడ్స్తోన ఎందుకు తక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే సీడ్స్తోన తీసుకున్నట్టే జర్మినేషన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. జర్మినేషన్ పర్సంటేజ్ ఓన్లీ 30% వరకే వస్తుంది. అందుకే చాలా మటుకు మనం దీన్ని రూట్ సక్కర్స్తో ప్రాపగేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. ఒక ఎకరాకి మనకి ఆల్మోస్ట్ ఒక 1000 ప్లాంట్స్ వస్తాయి. ఆ 1000 ప్లాంట్స్లో మనము మళ్ళీ మేల్ ఫీమేల్ రేషియో అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. 900 ప్లాంట్స్ ఫీమేల్ తీసుకున్నట్టయితే
ఒక 100 ప్లాంట్స్ మేల్ తీసుకోవాలి. అంటే మనం సపోజ్ ఎవ్రీ 10 ప్లాంట్స్కి ఒక ఫీమేల్ ప్లాంట్ని పెట్టుకోవాలి. అప్పుడే పాలినేషన్ అనేది సరిగ్గా జరిగి ఫీమేల్ ప్లాంట్స్ మీద ఫ్రూటింగ్ అనేది వస్తుంది. స్పేసింగ్ తీసుకున్నట్టయితే ఇది ప్లాంట్ టు ప్లాంట్ ఒక 1 మీటర్ స్పేసింగ్ తీసుకుంటే రో టు రో 1.5 మీటర్ స్పేసింగ్ తీసుకోవాలి. ఇది మనకి 35 to 40 డేస్ తర్వాత ఇది మనకి జర్మినేషన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ తీగ పెరగడం స్టార్ట్ అవుతుందో మనం అప్పటి నుంచే దీన్ని ఈ ట్రెల్లిస్ మీదకి ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ 8 feet హైట్ దాకా మనకి ఎక్కేస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి 8 feet హైట్ వస్తుంది. మీకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి 2 types ఆఫ్ ఫ్లవర్ ఉంటాయి, మేల్ ఫ్లవర్ అండ్ ఫీమేల్ ఫ్లవర్. రెండు కూడా మనకి క్రీమిష్ వైట్ కలర్లో ఉంటారు. ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఫ్లవర్కి వెనకాల ఇట్లా ఒక పిందెలాగా మనకి కనిపిస్తుంది. అదే ఒకవేళ మేల్ ఫ్లవర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే కింద దానికి ఒక క్యాలెక్స్ రూపంలో జరుగుతుంది. ఈ పాలినేషన్ జరిగిన తర్వాత మనకి ఇలా పిందెలు అనేది ఏర్పడతాయి. ఈ పిందెలు ఏర్పడి ఇదొక టోటల్లీ మెచ్యూర్డ్ ఫ్రూట్. ఒకవేళ దీని లెంత్ చూసుకున్నట్టయితే మనకి 2 to 10 centimeters లెంత్లో, ఒకవేళ విడ్త్ చూసుకుంటే 3 to 5 centimeters విడ్త్లో వస్తుంది. ఒకవేళ ఒక ఫ్రూట్ యొక్క మనం వెయిట్ చూసుకున్నట్టయితే ఇది మనకి 20 to 80 grams. ఇది మనకు ఒక ఇండివిజువల్ ఫ్రూట్ యొక్క వెయిట్ వస్తుంది. పండు ఈగ దీనిలో ఒకటి మేజర్ పెస్ట్. మనము ఒకవేళ దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే 4 to 6 ఫిరోమోన్ ట్రాప్స్ ఒకవేళ పెట్టుకున్నట్టయితే దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే దీన్ని ఫస్ట్ మనం క్రాప్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే సమ్మర్ స్టార్టింగ్లో మనం చేసుకుంటామో తర్వాత దీనిది ఏదైతే స్ప్రౌటింగ్ వచ్చి తీగ ఎక్కడం అనేది మనకి జూన్ నాటికి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జూన్లో తీగ మొత్తం ఎక్కేసరికి తీగ ఆల్మోస్ట్ 6 feet to 8 feet దాకా తీగ ఎక్కేస్తుంది. ఎక్కేసిన తర్వాత మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో మనకి దీని పంట అనేది పూర్తిగా వస్తుంది. ప్రతి వారానికి ఒక 2 సార్లు మనం తీసుకోవచ్చు. ఎకరానికి తీసుకున్నట్టయితే 8 నుంచి 10 క్వింటాళ్ళు ఎకరానికి దీని దిగుబడి వస్తుంది. ఇది ఎప్పుడైతే లేతగా ఉంటుందో పండు లేతగా ఉన్నప్పుడే దీనికి మార్కెట్లో మంచి ధర వస్తుంది. ఒకవేళ ముద్రినట్టయితే ఇది ఆరెంజిష్ కలర్లోకి వచ్చేసి దాని తర్వాత దీని కీపింగ్ క్వాలిటీ కానీ మార్కెటబిలిటీ అనేది దెబ్బతింటుంది. లేతగా ఉన్నప్పుడైతేనే మనకి మార్కెట్లో మంచిగా ఇది అమ్ముడుపోతుంది. ఒకవేళ రేట్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఆల్మోస్ట్ 150-200 రూపీస్ పర్ కేజీ ఇది మనకి రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. మీకు సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్ దాకా కూడా ఈ పంట వస్తుంది. ఒకవేళ ఎవరైనా కూడా దీని గురించి తెలుసుకోవాలి, ఒకసారి పంట చూడదలుచుకుంటే కూరగాయల పరిశోధన స్థానం రాజన్నర్కి వస్తే ఇప్పుడు పంట ఆల్రెడీ క్రాపింగ్ స్టేజ్లో ఉంది. ఇది అక్టోబర్లో ఎప్పుడైతే మనం మొత్తం హార్వెస్ట్ కంప్లీట్ అవుతుందో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అన్నీ చనిపోయి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. హైబర్నేషన్లో అక్టోబర్కి వెళ్ళిపోయిన తర్వాత తీగలంతా చనిపోయి హైబర్నేషన్కి ఎప్పుడైతే వెళ్తుందో మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైతే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది బహువార్షిక పంట. అంటే మీకు ఆల్మోస్ట్ 5 నుంచి 6 years దాకా వస్తుంది. ఒకసారి నాటుకున్నారంటే ఆల్మోస్ట్ 6 years పంట. ఇది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. చేపల పెంపకం అంటే ఒకప్పుడు కోస్తా జిల్లాలోనే ఉండేది. మారుతున్న భౌగోళిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యతతో ఇప్పుడు చేపల పెంపకాన్ని పలుచోట్ల చేపడుతున్నారు రైతులు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రైతులు వారికున్న వనరులను బట్టి చేపలను పెంచి స్థానిక మార్కెట్లలో అమ్మకం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు. అయితే చేపల పెంపకానికి ఎలాంటి నేలలను ఎంచుకోవాలి, ఎంత విస్తీర్ణంలో చెరువులు నిర్మించాలి, ఏ రకాల చేపలు పెంపకానికి అనువుగా ఉంటాయి, ఎకరాకు ఎన్ని పిల్లలు వదులుకోవాలి, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గణేష్. చేపల పెంపకం తెలంగాణలో గణనీయంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ చేపల పెంపకం అనేది తెలంగాణలో మంచినీటి వనరులు ఉన్నాయి కాబట్టి మంచినీటి చేపలు అన్ని రకాలు ఇక్కడ అనుకూలమే. దాంతోపాటు చేపలతో పాటు మంచినీటి రొయ్యలు కూడా, అంటే మనకు నీలకంఠ రొయ్య మరియు గోదావరి రొయ్యలు కూడా ఇక్కడ పెంచుకోవడానికి అనుకూలము. చేపల పెంపకం చేపట్టాలనుకున్న రైతులు ఈ చెరువును ఏ రకంగా చూసుకోవాలంటే నీరు నిలబడే విధంగా ఉండే నేలని ఎంచుకోవాలి. ముఖ్యంగా నల్లరేగడి నేలలు కానీ ఎర్రరేగడి నేలలు కానీ. ఇసుక నేలలు మన చేపల పెంపకానికి అంతగా అనుకూలంగా ఉండవు. ఎందుకంటే నీళ్ళు అనేది దాంట్లో
నిలబడే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ చేపల చెరువు అనేది ముఖ్యంగా ఏ రకంగా నిర్మించుకోవాలంటే అది దాదాపు 2.5 మీటర్లు అంటే 8 ఫీట్ల లోతులో నిర్మించుకోవాలి. దాంట్లో 6 ఫీట్ల వరకు మనం నీరుని నిల్వ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నీరు ఎటువంటి నీళ్ళను వాడుకోవాలి. ఒక రైతుకు బోరు బావి కానీ లేదా కాలువల ద్వారా 2 నీటి సౌకర్యాలు ఉన్నట్లయితే అతను కాలువ ద్వారా కానీ రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని వాడుకోవచ్చు. లేని పరిస్థితిలో బోరు బావుల ద్వారా ఉండే నీటిని కూడా వినియోగించుకోవచ్చు. మంచినీటి రకాలలో ఇండియన్ మేజర్ కాప్స్ అయితే 2500 నుంచి 3000 చేప పిల్లల్ని నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రీయ చేప అయిన కొర్రమీను చేప అయితే దానిని దాదాపు 4500 నుంచి 5000 చేపల్ని నిల్వ చేసుకోవచ్చు. రైతులు ముఖ్యంగా అవగాహన తీసుకోవాల్సింది, మనకు వరిలో ఏ రకంగా అయితే విత్తనాన్ని ఏ రకంగా ఎంత ప్రాముఖ్యత ఇస్తామో చేపలు పెంచే రైతులు కూడా ఈ చేప పిల్లలని ఎంచుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించినప్పుడు మత్స్యకార రైతులు ఆ యొక్క చేప పిల్లల్ని పట్టుకొని పరిశీలించినప్పుడు చేప శరీరం పైన ఎటువంటి గాయాలు కానీ తర్వాత వాటి యొక్క రెక్కలు కానీ ఎటువంటి కుళ్ళిపోకుండా శరీరం పైన ఎలాంటి మచ్చలు లేని వాటిని ఎంచుకోవాలి. హ్యాచరీ యాజమాన్యాన్ని కానీ చేప పిల్లల ఉత్పత్తి కేంద్ర యాజమాన్యాన్ని అడిగి ఆ చేప పిల్లలు ఎన్ని రోజులవి దాన్ని బట్టి ఆ సైజుకి ఆ చేప ఉందా లేదా అని కూడా మనం గ్రహించుకోవాలి. దానికి ఎటువంటి మేతలు ఇస్తున్నారు, మేతకు చేప పిల్ల అనేది అలవాటు అయిందా లేదా అనేది కూడా మనకు మత్స్యకార రైతులు అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఈ రవాణా సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా చేప పిల్లల్ని మనకు రవాణా చేసే ముందు 24 గంటల ముందు ఎటువంటి మేతలు ఇవ్వకూడదు. అది ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే చేప కొంచెం అంతగా యాక్టివ్గా ఉండకపోవడము, చేప వలలో జరిగే ఈ యొక్క గాయాల బారి నుంచి మనము చేప పిల్ల అనేది ఎంతో కొంత నష్టం అనేది నివారించుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకొచ్చిన చేప పిల్లల్ని అప్పటికప్పుడు చేప పిల్లల చెరువులో వదలకూడదు. ముందుగా దానికి అక్లమటైజేషన్ చేయాలి. అంటే ఆ యొక్క చేప పిల్లలు పెరిగిన ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత pH మన యొక్క చెరువులో ఉన్న ఉష్ణోగ్రత pHకి దాన్ని సమతుల్యత చేయాలి. అందుకు కానీ చేప పిల్లల ట్యాంకులు అయితే కంపల్సరీగా మనం ఏదైతే చెరువులో వదులుతున్నామో ఆ యొక్క చెరువు యొక్క నీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్నగా కలుపుతూ ఉండాలి. ప్యాకెట్లలో అయితే ఆ యొక్క ప్యాకెట్ని తీసుకొచ్చేసి నీటి ఉపరితలం పైన ఉంచి దాని ద్వారా దాని యొక్క ఉష్ణోగ్రత అనేది సమతుల్యత చెందుతుంది. మరి అదేవిధంగా ఈ చేప పిల్లల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఉంటాయి. నీటి యాజమాన్య పద్ధతులు, మరియు మేత యాజమాన్య పద్ధతి అండ్ ఆరోగ్య యాజమాన్య పద్ధతి. నీటి యాజమాన్య పద్ధతిలో 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి భౌతిక లక్షణం, రెండవది రాసాయనిక లక్షణం. భౌతిక లక్షణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉష్ణోగ్రత, నీటి పారదర్శకత అండ్ టర్బిడిటీ. తర్వాత అదేవిధంగా ఈ రాసాయనిక లక్షణాలు చూసుకున్నట్లయితే pH, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్లు ఉంటాయి. ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మనకు మెయింటైన్ చేయాలి. pH చూసుకున్నట్లయితే 7.5 to 8.5 మెయింటైన్ చేయాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మనకు 4 నుంచి 6 ppm ఉన్నట్టు చూసుకోవాలి. మనకు అమోనియా చూసుకున్నట్లయితే 0.1 ppm కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నీటిలో మనకు విషవాయువులు ఉత్పత్తి అవుతున్నాయని మత్స్యకార రైతులు గ్రహించుకోవాలి. మేత యాజమాన్య పద్ధతి అనేది చేప పిల్ల యొక్క సైజ్ మీద ఆధారపడుతూ ఉంటుంది. మనకు చేప పిల్లలు నర్సరీలో ఉన్నప్పుడు శరీర బరువుకు 5% ఇస్తాము. తర్వాత ఈ చేప పిల్లలు ఫింగర్లింగ్ స్టేజ్ దాటి తర్వాత మనకు చేప చెరువుల్లో స్టాక్ చేసిన తర్వాత దాదాపు 200 గ్రాములు వచ్చే వరకు ఇదే మనం 5% బరువుని మనము మెయింటైన్ చేయాలి. తర్వాత 200 గ్రాముల నుంచి దాదాపు 600 గ్రాములు వచ్చే వరకు 3% శరీర బరువు, 28% ప్రోటీన్ ఇచ్చినట్లయితే దాని యొక్క శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కానీ దాని యొక్క శరీర పెరుగుదలకు కావాల్సిన శక్తిని అది సమకూర్చుకోగలదు. 600 గ్రాముల తర్వాత మనం శరీర బరువుకు 24% ప్రోటీన్, శరీర బరువుకు 2% ఇచ్చినట్లయితే అది దాని శరీరానికి కావాల్సిన మాంసకృతులను మరియు శరీర పెరుగుదలకు కావాల్సిన శక్తిని అది ఆ యొక్క మేత ద్వారా తీసుకోగలదు. చేప పిల్లలకు అన్ని తేలియాడే మేతల్ని తీసుకుంటుంది. వీటిని పెల్లెట్ ఫీడ్స్ అంటాం. ఇదే కాకుండా మనకు సహజమైన ఆహారాన్ని కూడా చేపల చెరువులో ఉత్పత్తి చేయాలి. 60 నుంచి 70% వరకు మనం ఇచ్చే అదనపు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా 20 నుంచి 25% వరకు మనకు చేపల్లో సహజ ఆహారం అంటే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు అనేవి ఉంటాయి. అవి ఏ రకంగా ఉత్పత్తి చేయాలంటే చేప పిల్లలను వదిలే ముందే మనం చెరువులో నీటిని నిల్వ చేసిన తర్వాత చేపల పెంపకానికి మనకు అనుకూలమైన కలరు లేత ఆకుపచ్చ రంగు కలర్ కాబట్టి ఆ యొక్క కలర్ రావడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల ఎరువులను కలుపుతాం. అవి ఏంటంటే మనకు ఇంట్లో ఉపయోగించే పశువుల ఎరువు కానీ తర్వాత కోళ్ళ ఎరువు కానీ వీటితో పాటు వేరుశనగ చెక్క కానీ పత్తి చెక్క కానీ నువ్వుల నూనె చెక్క కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు పొటాష్ తర్వాత యూరియా వీటినన్నింటినీ కలిపి ఒక నీడ ప్రదేశంలో అన్ని నీళ్లు కలియబెట్టి 24 గంటల తర్వాత మనం చెరువులో చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత 5 నుంచి 7 రోజులకు మనకు నీటి కలర్ అనేది లేత ఆకుపచ్చ రంగు కలర్లోకి వస్తూ ఉంది. దీంట్లో వృక్ష ప్లవకాలు అంటే ఫైటోప్లాంక్టన్ మరియు చిన్న చిన్న కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. జూ ప్లాంక్టన్ పెరిగిందని గ్రహించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే చేప పిల్లలను వదులుకోవాలి. చేపల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు చూసుకున్నట్లయితే చేప పేనుతో పాటు మనకు ఎరుపు మచ్చల వ్యాధి వస్తూ ఉంది. తర్వాత
తోక తెగుళ్ళ వ్యాధి, తాటాకు తెగుళ్ళ వ్యాధి. ముఖ్యంగా కొర్రమీనులో చూసుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులుగా ఏర్పడి ఈ లోతైన గాయాలుగా ఏర్పడి ముఖ్యంగా శరీర భాగము మరియు ఈ రెక్కల మీద ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా అది వ్యాధి తీవ్రత ఎక్కువగా అయినట్లయితే రెక్కలు కూడా కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది. వీటిలో కూడా మనకు బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులైన ఈ ఎరుపు మచ్చల వ్యాధి, వీటిని నీటి శానిటైజర్లు అయోడిన్ కానీ, బీకేసి బ్రోమిన్ కొనిన్ క్లోరైడ్ కానీ, తర్వాత పొటాషియం పర్మాంగనేట్లతో తగ్గించుకోవచ్చు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే మనం సహజ నీటి శానిటైజర్స్ అన్న ఉప్పు మరియు పసుపును కూడా వినియోగించుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎండ్రోఫ్లాక్సిన్ కానీ, తర్వాత ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ మేతలో కలిపి ఇవ్వడం ద్వారా ఈ యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు. అరటి అన్ని వయసుల వారు భేషుగ్గా తీసుకోగలిగే ఫలం. అందుకే ఏ సీజన్లోనైనా ఎన్ని రకాల పండ్లు మార్కెట్లోకి వచ్చినా అరటికి డిమాండ్ మాత్రం తగ్గదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల భూముల్లో సాగు చేసుకునే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికేడు పెరుగుతూ ఉంది. ప్రాంతాన్ని బట్టి, స్థానిక అభిరుచులను బట్టి వేసుకునే రకాల్లో కొద్దిగా మార్పులు ఉన్నా అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ గ్రాండ్ 9 రకం ప్రాచుర్యంలోకి వచ్చాక ఎకరాకు 40 టన్నులకు పైగా దిగుబడులు సాధించడం చూస్తున్నాం. నాటిన 10 నుంచి 11 నెలలకు ఫలసాయానికొచ్చే అరటిలో ఎరువుల యాజమాన్యం, నీటి తడులతో పాటుగా కాయ దిగుబడి, నాణ్యత కోసం గెలలు ఏర్పడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. అరటి గెలల నాణ్యతను పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అరటి రకాన్ని బట్టి నాటిన 6 నెలలకు గెలలు వేయటం మొదలు పెడతాయి. గెలల అభివృద్ధి దశలో కొన్ని మెళకువలు చేపట్టినట్లయితే అధిక బరువుతో, మంచి సైజుతో ఆకర్షణీయమైన గెలలను పొందవచ్చు. తద్వారా మార్కెట్లో అధిక ధరలను రాబట్టుకోవచ్చు. అరటి గెలల దశలో చేపట్టాల్సిన యాజమాన్యపు మెళకువలేవో చూద్దాం. ముందుగా ఆకులను తొలగించటం. దీనినే డీట్రాషింగ్ అంటారు. గెలలకు దగ్గరగా ఉన్న ఆకుల వల్ల గెలలపై రాపిడి జరిగి కాయలపై గాయాలు ఏర్పడతాయి. అవి నల్ల మచ్చలుగా మారి గెల నాణ్యతను తగ్గిస్తాయి. ఈ రాపిడిని నివారించాలంటే గెలల అభివృద్ధికి అవరోధంగా ఉన్న ఆకులను, వాటితో పాటు చీడపీడలు ఆశించిన ఆకులను కూడా తొలగించాలి. తరువాతది బెల్ ఇంజెక్షన్. గెలల అభివృద్ధి దశలో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగుల వల్ల గీకినట్లుగా గరుకు మచ్చలు, గార ఏర్పడుతాయి. రసం పీల్చు పురుగుల నివారణకు పూమొగ్గ, కాడ వచ్చే సమయంలోనే కాడ దిగువ భాగంలో బెల్ ఇంజెక్షన్ ద్వారా ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని కాడ లోపలికి పంపించాలి. దీనివల్ల గెల అభివృద్ధి దశలో రసం పీల్చు పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. తరువాతి యాజమాన్య చర్య డీఫ్లవరింగ్. గెలలోని హస్తాలు వచ్చే సమయంలో హస్తాల చివరన ఉండే చిన్న పూలను తొలగించాలి. ఈ పూలను తొలగించటం వల్ల గెలలపై రసం పీల్చు పురుగుల బెడదను తగ్గించవచ్చు. ఇక గెలలోని హస్తాల మధ్య రాపిడి జరగకుండా నివారించటానికి 2 వరుసల హస్తాల మధ్య మృదువుగా ఉండే పర్ఫురేట్ షీట్ను ఉంచాలి. ఇది కుషన్లా పనిచేసి రాపిడిని నివారిస్తుంది. మరో యాజమాన్య చర్య డీనావెలింగ్, అంటే మగ పువ్వును తొలగించటం. గెలలోని అన్ని హస్తాలు ఏర్పడిన తరువాత కాడ చివరన ఉండే పువ్వును మగ పువ్వు అంటారు. ఈ పువ్వును తొలగించటం వల్ల కాయలు బాగా అభివృద్ధి చెంది గెల బరువు పెరుగుతుంది. దీనితో పాటు చీడపీడల బెడద తగ్గుతుంది. మరో ముఖ్యమైన యాజమాన్యం అరటి గెల తొడిమెను కప్పి ఉంచటం. అరటిలో గెలలు వేసే ముందుగా ఒక పోటాకు వస్తుంది. ఈ పోటాకుతో గెల వంపు భాగాన్ని, అలానే గెల పైభాగాన్ని కప్పి ఉంచాలి. దీనివల్ల వంపు భాగాన్ని అధిక ఎండ నుంచి రక్షించుకోవచ్చు. గెలల నాణ్యత పెంచే మరో ముఖ్యమైన యాజమాన్య చర్య తొడుగుల వాడకం. అరటి గెలలకు తొడిగే సంచులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గెలలను రసం పీల్చు పురుగులు,
శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇంకా భౌతిక గాయాల నుంచి రక్షించుకోవటానికి, దానితో పాటు గెలలో ఆకర్షణీయమైన లేత ఆకుపచ్చ రంగు సంతరించుకోవటానికి తొడుగులను వాడతారు. సంచులను తొడగటం వల్ల గెలలు వారం నుంచి 10 రోజుల ముందుగా పక్వానికి వస్తాయి. ఈ తొడుగులను గెలలోని అన్ని హస్తాలు వచ్చిన 2 వారాల తర్వాత వాడుకోవాలి. తొడుగులను గెల 2 చివర్లలో కట్టాలి. గెలలు అభివృద్ధి చెందే కాలాన్ని బట్టి రంగు తొడుగులను వాడుకోవాలి. గెల అభివృద్ధి చలికాలంలో ఉంటే తెల్లని తొడుగులు లేదా పేపర్ తొడుగులు వాడాలి. దీనివల్ల చలి తీవ్రత నుంచి గెలలను కాపాడుకోవచ్చు. అదే గెల అభివృద్ధి వేసవి కాలంలో ఉంటే నీలిరంగు తొడుగులను వాడుకోవాలి. ఇవి అధిక వేడి తీవ్రత నుంచి గెలలను కాపాడుతాయి. గెలలపై పోషకాల పిచికారీ కూడా ముఖ్యం. మగ పువ్వును తొలగించిన 15 రోజుల తర్వాత గెలలపై పోషకాలను పిచికారీ చెయ్యాలి. 3 సార్లుగా 15 రోజుల వ్యవధితో పిచికారీ చెయ్యాలి. మొదటిసారి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్తో పాటు 5 గ్రాముల సూక్ష్మధాతు మిశ్రమం లీటరు నీటికి కలిపి గెలలపై పిచికారీ చెయ్యాలి. రెండవ, మూడవ పిచికారీలో పొటాషియం సల్ఫేట్ 20 గ్రాములు, దీనితో పాటు 2 గ్రాముల బయోజైమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పోషకాలు పిచికారీ చేసిన ప్రతిసారి లీటరు నీటికి 2 గ్రాముల కార్బండిజం కలుపుకొని పిచికారీ చేస్తే శిలీంధ్రాల వృద్ధిని నివారించవచ్చు. కాయ సైజును పెంచటానికి కసేరు దండం ద్వారా ఎరువులు అందించటం మరొక పద్ధతి. సాధారణంగా గెల చివర ఉండే హస్తాలు పై హస్తాల కాయలతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. కసేరు దండం ద్వారా నత్రజని, పొటాష్లను అందిస్తే చివరి హస్తాల్లోని కాయలు సైతం మంచి సైజులో వస్తాయి. ఇందుకోసం ఒక పాలిథిన్ సంచిలో 500 గ్రాముల ఆవు పేడ, 15 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 7.5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కలిపి గెల చివరి భాగంలో తొడగాలి. ఈ పోషకాలను పీల్చుకుని చివరి హస్తాల కాయలు సైజు పెరుగుతాయి. ఇక ఫింగర్ థిన్నింగ్. హస్తాల్లోని కాయలన్నీ ఒకే పరిమాణంలో అభివృద్ధి చెందాలంటే ఆ హస్తంలో సరిగా ఎదగని ఒక చిన్న కాయను తొలగిస్తారు. దీనివల్ల హస్తంలోని అన్ని కాయలు ఒకే ఆకృతిలో, ఒకే పరిమాణంలో పెరగటానికి అవకాశం ఉంటుంది. గెల చివరన ఒక్క కాయను ఉంచటం మరొక మెళకువ. మగ పువ్వును తొలగించిన తర్వాత ఒక్కోసారి కసేరు దండం చివరి భాగంలో శిలీంధ్రపు తెగుళ్లు ఆశించే ప్రమాదం లేకపోలేదు. దీన్ని పట్టించుకోకపోతే గెల మొత్తానికి ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. అందువల్ల గెల చివరి హస్తంలో ఒక్క కాయను వదిలినట్లయితే ఏదైనా శిలీంధ్రపు తెగులు వస్తే మొదట ఈ కాయపైన కనిపిస్తుంది. దీనితో మనం ముందుగానే జాగ్రత్తపడి శిలీంధ్ర నాశనులను పిచికారీ చేసుకుని గెలలను కాపాడుకోవచ్చు. ఇలాంటి యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తే చీడపీడల నుంచి, భౌతికంగా జరిగే గాయాల నుంచి గెలలను కాపాడుకోవచ్చు. ఫలితంగా సస్యరక్షణ మందుల ఖర్చు తగ్గటమే కాదు, పెద్ద కాయలతో పొడవాటి గెలల ఉత్పత్తిని సాధించవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.